నేడు మన దేశంలో యువత ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలు అవినీతి, స్త్రీలపై దాడులు. ఈ రెండు సమస్యలను యువత ఎలా ఎదుర్కొంటుందో ఈ చిత్రం ద్వారా చూద్దాం. హాయ్ రా. ఏమిరా వాడు అలా అన్నాడు, కొంచెం చూడండి. ఏం లేదురా, కొద్దిగా ఇలా జరిగింది. ఏంట్రా నాగరాజు, ఏమైందిరా అలా ఉన్నావు? ఏం బాధపడుతున్నావు? లేదురా. ఏంటిరా చెప్పరా, చెప్పరా ఏమైంది? మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఎవరు? ప్రియారా. తనా? నాకు తెలుసురా. వద్దురా బాబు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు కాదురా, పెళ్లి చేసి పంపించేస్తారా, అందుకే ఆలోచించరా అన్న. ప్రేమించడం ఎందుకు, ఇలా చేసుకోవడం ఎందుకు? చూడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసి పంపించేశారు. బాధపడకు, పెళ్లి చేసుకుని పోయిన అమ్మాయి తిరిగి వస్తుందా? రైట్ తీసుకో. ఈ అమ్మాయి లేకపోతే వేరే అమ్మాయి, ప్రపంచంలో అమ్మాయిలే లేరా? అయినా అమ్మాయిల గురించి ఆలోచించే బదులు తల్లిదండ్రుల గురించి ఆలోచించు, పైకి వస్తావు. రే, ఆ అమ్మాయికి మంచి బుద్ధి చెప్తా, ఫస్ట్ లైఫ్లో సెటిల్ అవుతావు, ఓకేనా? అదిరా తేజ, కరెక్ట్గా చెప్పాను. నువ్వు ప్రేమలో ఫెయిల్యూర్ అయ్యావని బాధపడకురా, జీవితాంతం నీకు తోడుగా మేమున్నావురా. స్నేహమేరా జీవితం, అంతేగాని లవ్ జీవితం అనుకొని దానికోసమని చావటం, ఇలా చేయటం ఏందిరా? మానుకో, ఇప్పుడైనా మానుకో, అర్థమైందా? మానుకో. సరేరా, ఎన్నాళ్ళు ప్రేమే అనుకున్నా కానీ జీవితం అంటే స్నేహం అని తెలుసుకోలేకపోయానురా. ఇప్పుడు తెలిసిందిరా స్నేహానికి ప్రేమకి తేడా. స్నేహాన్నే నమ్ముకొని ఉంటానురా. ప్రేమ నా లైఫ్లో వద్దురా, మిమ్మల్నే నమ్ముకుంటాను. ఏంటి సంగతి? ఏముంది, తను ఒప్పుకుంటే ఇప్పుడే మ్యారేజ్ చేసుకుంటా. మరి నీ సంగతి ఏంటి? నేను కూడా అంతే.
ఏంటి దుర్గా, ఏంటి సంగతి? మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? అమ్మ తల్లి ఇలాంటివన్నీ నా దగ్గర పెట్టకు. నాకు జీవితంలో ఏదైనా సాధించాలని ఉంది. సమాజం మన కోసం కాకుండా సమాజం కోసం ఏదైనా చేయాలని ఉంది. అంతవరకు నేను ఇంతే, నన్ను వదిలేయి. ఏంట్రా బాబు ఈ క్యాష్ పని చేయట్లేదు. హలో, ఒక నిమిషం లైన్లో ఉండు. నొక్కుతున్నావా? ఏం నొక్కుతున్నావురా? ముందు స్విచ్ ఆన్ చేయవా? అబ్బా, కన్ఫ్యూజ్ అయ్యానరా బాబు. మధులత ఏది శ్రీకాంత్? మధు ఏమో కొద్దిగా లేటుగా వస్తానందిరా, అందుకే తన బ్యాగ్ నేను తీసుకొచ్చేసా. ఏమైంది మధు? మధు ఏమైంది? కాదామని ఏమైందో చెప్పకుంటుంది. అబ్బా చూడు, ఎవడో ఏడిపించాడంట, అందుకే వచ్చి ఏడుస్తుంది. ఏయ్ ఆగు, నువ్వు మాట్లాడుతున్నాడుగా, ఏమైంది అడుగుతున్నాడుగా, కొట్టేస్తానంటే నా వల్ల కాదు ఇలా ఉండడం. కొట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావరా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? సరే, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. ఏం బాబు ఇలా వచ్చారు? ఆ అమ్మాయిని ఒకటి 2 నెలల నుంచి ఏడిపిస్తున్నాడు సార్. ఈ రోజైతే చంపేస్తానని బెదిరించాడు సార్. అతడు ఎవరో ఎమ్మెల్యే కొడుకు అంట. చాలా సివియర్గా ఈ రోజే చంపేస్తానని బెదిరించాడు సార్. కొద్దిగా యాక్షన్ తీసుకు. కానిస్టేబుల్కి ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.
థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మరి నీ విషయం ఏంటి? మధు విషయం ఎలా ఏముంది, ఇంకా క్యాంపస్ సెలక్షన్స్ ఎలాగో అయిపోయాయి, ఇద్దరికీ జాబ్స్ వచ్చేసాయి, ఇంట్లో అయిపోయింది. మ్యారేజ్ చేసుకోవటమే ఆలస్యం. మ్యారేజ్కి అందరినీ పిలవాల్సిందే కదా, మంచి పార్టీ ఇవ్వాలి. జాబ్లో అందరు సెలెక్ట్ అయ్యారు. ఇంకా మన క్రిస్టఫర్ సైంటిస్ట్ గారు తేజనేమో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ నాకేమో విదేశాలకు వెళ్ళటం ఇష్టం ఉండదు. మన దేశంలోనే ఉంటూ మన వాళ్ళకే సేవ చేయాలనుకుంటున్నదే అదే నా కోరిక. వాళ్ళిద్దరు కూడా సెటిల్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక నువ్వు దుర్గా సెటిల్ అవ్వాలి, అందరూ మంచి పొజిషన్లో ఉండాలి. ఎంత గర్వపడతాను, నా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారని చెప్పుకుంటాను. అందుకే వాళ్ళిద్దరు సెటిల్ అవుతారో లేదో చూస్తున్నా. మనవాడు చూడు, లవ్ ఫెయిల్యూర్ అయ్యి చూడు ఎలా ఉన్నాడో. ఇప్పుడు కొద్దిగా మారాడు, మనం చెప్పడం వల్లే కదా మారాడు. యువతను చేతిలోకి తీసుకురావాలి అనుకుంటున్నాను. దుర్గాప్రసాద్ కూడా ఇదే ఆలోచిస్తున్నాడు. అందుకే మధు అడిగినా కానీ ఏం చెప్పలేకపోతున్నాడు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చెబితే నేను అప్పుడే పెళ్లి చేసుకుంటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనందరికీ జాబ్స్ వచ్చాయి, వాళ్ళిద్దరు సెటిల్ అవ్వాలి అన్నదే కదా నా కోరిక, అదే నా ఫీలింగ్. సరే. అరే వాళ్ళు వస్తున్నారు. ఏంట్రా వీసా అప్లై చేసావా? లేదురా, అప్లై చేద్దాం అనుకుంటే 5 lakhs లంచం అడిగారా. సో నా లైఫ్ మొత్తం పోయిందిరా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకేమ్మా, పని అయిపోతుంది, పర్లేదు, పని అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదులేండి, పని అయిపోతుంది, తొందరగానే అయిపోతుందిలే. ఫాస్ట్గా అయిపోవాలంటే 5 lakhs అవుతుంది. 5 lakhs అవుతుందా సార్? మీరు ఇంకో మాట్లాడు. పర్లేదు లేరా తేజ, ఏం చేస్తాం మనం ఇంకా. ఇలా ఆఫీసర్లు సమాజంలో అంచాలు అడుగుతున్నారు. సరేరా, నీ సంగతి ఏంటి? Excuse me, sir. Thank you. Good morning, sir. Sir, this is my project work. I've been working on it for 5 years. It's my aim to become a scientist, sir. I think you're gonna offer me an opportunity. ఇక్కడ కూడా లంచమా సార్? టాలెంట్కి వాల్యూ లేకుండా పోయిందిరా, మొత్తం మనీదేరా. ఛా, నా లైఫ్ ఇంతేరా. ఆగు. ఏంటి నాకన్నా అందగాడు వస్తా, నీకు చంపేస్తా, మా నాన్న ఎమ్మెల్యే. నువ్వు ఆగురా. రేపు నువ్వు ఇంటికి ఎలా వెళ్తావో చూస్తా, నీ మీద యాసిడ్ పోస్తా. ఏంటి సార్, మీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కాదా? ఏంట్రా దుర్గా, ఏదో పొడి చేద్దాం చీరేద్దాం అని తీసుకొచ్చావుగా, మరి చూసావుగా ఎలా చేశారో. కొంచెం లిస్ట్ హే, నువ్వు కేకరా.
ప్రూఫ్ చాలరా మనం అంటే ఏదో చూపించడానికి. నేటి యువత మన దేశపు భవిత. మన దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని టీవీలో చూస్తూ న్యూస్ పేపర్లో చదువుతూ మనం ఏం చేస్తున్నాం? సామాజిక బాధ్యతలను తమ బాధ్యతలుగా భావించి యువతలో చైతన్యాన్ని తీసుకువస్తున్న రైజింగ్ ఇండియా సంస్థ యువతీ యువకుల యొక్క మనోభావాలను మనం ఇప్పుడు చూద్దాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి. దానికి కారణం ప్రభుత్వం అంటే మన యువత ప్రభుత్వాన్ని నిందిస్తుంది. అలా కాకుండా మనం ఆ సమస్యల్ని మన సమస్యలుగా భావించి దానికి పరిష్కారం చేకూరిస్తే మన దేశం ఎంతో ముందుకు వెళ్తుంది. అందుకై మేము మా ఈ స్నేహితులను కలిసి ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఈ సమస్యలను పరిష్కరించడానికై పరిష్కారాన్ని వెతుకుతూ పరిష్కరిస్తున్నాం. అందుకు మీరు కూడా మా వెంట నిలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. యువత సామాజిక సమస్యలను తమ సమస్యలుగా భావిస్తే ఈ దేశంలోని ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కృష్ణుడినెవ్వడు చూశాడు, మన కళ్ళకి చూపింది ఈ సినిమా. స్వర్గమునెవ్వడు చేరాడు, మన దరికి చేర్చింది ఈ సినిమా. కృష్ణుడినెవ్వడు చూశాడు, మన కళ్ళకి చూపింది ఈ సినిమా. స్వర్గమునెవ్వడు చేరాడు, మన దరికి చేర్చింది ఈ సినిమా. కష్టం ఒక్కటే ఇచ్చట నేస్తమని నిరూపించాడు సూపర్ స్టార్. చూడు చూడు షూటింగ్ చూడు, శ్రమ ఎంతో ఉంటదంట. ఒకరు కాదు 100 మంది చెమటోడు స్టార్ అంట. క్రేనులైన కెమెరాలనైనా ట్రాలీసు లైటునైనా మోగిచున్న కుర్రాళ్ళు కూడా ఎంతో ముఖ్యమైన. రంగులేయు మేకప్ మ్యాన్, చిందేటి సైడ్ డాన్సర్, సాహసాల కను విందులన్నీ అందించే ఫైట్ మాస్టర్. సెట్టులేయు సెట్టింగ్ వాళ్ళు సంగీత గీతకరులు. అంతమంది వీళ్ళంతమంది మరి కలిస్తేనేలే. ఎంతో మంది వచ్చారండి, అంతా సినిమా మహిమా మహిమా మహిమా.